ఫీబే విశ్వాసం, సేవ, ప్రేమ గల దేవుని విశ్వాసి. పురాతన రోమ్ నగరానికి సమీపంలోని కెంక్రేయా అనే చిన్న తీర పట్టణంలో ఫీబే అనే ఓ మహిళ నివసించేది. ఆమె ఓ గొప్ప విశ్వాసి మాత్రమే కాకుండా ఎంతో మంది క్రైస్తవులకు ఆశ్రయంగా నిలిచిన శ్రద్ధావంతురాలు. ఫీబే తన చిన్నప్పటి నుంచే దయాగుణంతో, సహాయ సహకారాలతో పేరు తెచ్చుకుంది. క్రీస్తు సువార్తను స్వీకరించిన తరువాత ఆమె జీవితం మరింత అంకితభావంతో నడిచింది. కెంక్రేయాలోని సంఘానికి ఆమె ఒక విశ్వసనీయమైన ఉపచారకురాలిగా, డీకనస్, పనిచేసింది. ఆమె బలహీనుల్ని ఆదరించేది, పేదలకు సహాయం చేసేది, ప్రయాణికులకు ఆశ్రయం కల్పించేది. ఒకరోజు అపొస్తలుడు పౌలు ఆమెను ఒక ముఖ్యమైన బాధ్యతను స్వీకరించమని కోరాడు. రోమా నగరంలోని క్రైస్తవ సంఘానికి తన రాసిన ఒక ముఖ్యమైన పత్రిక, రోమీయులకు లేఖను అందజేయాల్సిందిగా ఆమెను నియమించాడు. ఇది ఒక గొప్ప గౌరవం. ఫీబే తన దైవభక్తితో ఈ కర్తవ్యాన్ని స్వీకరించింది. రోమ్ వరకు ఆమె ప్రయాణం సునాయాసం కాదు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ అనేక మైళ్ళు ప్రయాణించి చివరకు రోమ్ చేరుకుంది. అక్కడి సంఘాన్ని కలుసుకుని పౌలు సందేశాన్ని అందజేసింది. ఆమె మాటల ద్వారా అక్కడి విశ్వాసులకు ప్రోత్సాహం కలిగింది. ఫీబే మిగిలిన జీవితాన్ని కూడా సేవకే అంకితం చేసింది. ఆమె సహాయ సహకారాల వల్ల క్రైస్తవ సంఘం మరింత బలపడింది. ఆమె పేరు బైబిల్లో రోమీయులకు 16:1-2 నేటికీ చిరస్మరణీయంగా నిలిచింది. ఈ కథా నీతి: ఫీబే మాదిరిగా మనం కూడా ఇతరులను ప్రేమతో సేవించాలి. దేవుని పనికి మన హృదయాన్ని అంకితం చేస్తే ఆయన మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు.